నుంచి అయినా సమాజానికి తెలవాలన్నట్టు కూడా మనిషి తన ఒంటిపైన దీనికి కారణము వరకట్నం వేధింపు, నా భర్త ఈ విధంగా చేశారంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి అవకాశం ఉండొద్దంటూ కూడా ఖచ్చితంగా కేసు అనేది తీవ్రతరం చేయాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అటు అత్తమామలు కావచ్చు, ఇంకోవైపు తన భర్తని ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం కూడా కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. జనరల్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనే రంగంలోకి దిగి తన చర్యలు చేపడుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే వాళ్ళని ఆశ్రయించాలని చెప్పినప్పటికీ కొంచెం వాళ్ళకు తెలియకపోవడం వల్ల కూడా ఈ విధంగా మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా మంది యువతులు బలవుతున్నారు. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించాలంటూ కూడా ఒకవైపు సభ్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కుందన్ పైన కేసు నమోదై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. వరకట్నం వేధింపులకు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కొన్ని ఘటనలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కొంతమంది వివాహితులు బలవుతూనే ఉన్నారు. భర్త వేధించాడనో, అత్తింటి వారు వేధించారనో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బలవన్మరణాలకి పాల్పడటం కంటే ముందు ఒక్కసారి అంటే భర్త వేధిస్తేనో, అత్తింటి వారు వేధిస్తేనో ఇక మనకి వేరే బ్రతకడానికి అవకాశం లేదనుకుంటున్నారా? చట్టాలు లేవనుకుంటున్నారా? కేవలం అవగాహన లేక, అవగాహన పెంచే ప్రయత్నాలు జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో అవగాహన లేక ఇలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఒక్కటే చెప్పేది, ఈ యువతి ఏదో క్షణంలో ఆలోచించింది, ఇలాంటి దారుణం నా మీద జరిగాయి, నా జీవితం పాడైంది, కానీ ఇంకొక యువతికి ఇలాంటిది జరగకూడదు. రేపు విడాకులు అడుగుతున్నాడు నన్ను నా భర్త, ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి, అప్పుడు ఆ యువతి పరిస్థితి కూడా ఇంతే కదా. అలాంటి దారుణం ఇంకో యువతికి జరగకూడదు, ఇంకో యువతి జీవితం పాడవకూడదు తనలాగా అనుకుంది. అందుకే శరీరంలో తన చేతుల మీద, కాళ్ళ మీద, ఇతర భాగాల మీద ఏం జరిగింది, ఎలా వేధించారు, ఎవరెవరు వేధించారు అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసుకొని మరి బలవన్మరణానికి పాల్పడింది. కానీ దానికంటే ముందు ఒక్కసారి ఆ రాసేదేదో ఒక కంప్లైంట్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడడానికంటే ముందు ఒక్కసారి ఆలోచించి తన శరీరం మీద రాసుకునే ఇదే మాటలు కంప్లైంట్ లెటర్లో రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చుంటే ఖచ్చితంగా తను అనుకున్నది జరిగేది. తాను ఏ విధంగా అయితే అనుకుందో ఇంకొక ఆడపిల్లకి అలా జరగకూడదని, తనని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎలాగైతే శిక్షార్హులని భావించిందో, వారిని దోషులుగా నిలబెట్టాలని భావించిందో అదే జరిగేది. కానీ తన నిండు ప్రాణం నిలబడేది, తన కుటుంబం నిలబడేది. ఆర్టీవీ చెప్పేది ఒక్కటే, కష్టం వచ్చినప్పుడే ఇంకా బలంగా నిలబడాలి. ముఖ్యంగా ఇలాంటి వరకట్న వేధింపులు, ఎక్స్ట్రా మనీ కోసం అత్తింటి వారి వేధింపులు, భర్త వేధింపులు ఉంటే పోలీసులను ఆశ్రయించండి. మీకోసం చట్టాలు ఉన్నాయి. మీరు మరణించినా సరే, మీరు బలవన్మరణానికి పాల్పడ్డా, మీ ప్రాణాలు తీసుకున్నా సాధించలేనిది మీరు బ్రతికుండే సాధించవచ్చు. మీ కళ్ళతో అది చూడొచ్చు. లేదు చట్టాలను ఆశ్రయించలేకపోతున్నారా ఇంకేదైనా ఒత్తిళ్ళ వల్ల, మా దగ్గరికి రండి. మేం చెప్తాం మీ సమస్యని బయట ప్రపంచానికి, సమాజానికి తెలిసేలా, చట్టం మీ సమస్యలను తీర్చేలా, మీకోసం చట్టం నిలబడేలా మేము కూడా ఖచ్చితంగా మీకు సాయంగా నిలబడగలుగుతాం. ఆర్టీవీని ఆశ్రయించండి. ఇలాంటి సమస్యలు నిజంగా మీకుంటే మేము మీకు సపోర్ట్గా నిలబడతాం. ఇది మాత్రం మర్చిపోకండి. చూస్తున్న మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఈ వరకట్న వేధింపుల మహమ్మారిని ఎలా పారద్రోలాలి, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దేశంలో వరకట్నం వేధింపులతో ప్రతిరోజు ఎంతోమంది యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలో, లేదంటే ఆ కట్నం కోసం అత్తింటి వారే ఆ యువతుల ప్రాణాలు తీస్తున్న ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మరొక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లో. వరకట్నం వేధింపులకు మరొక వివాహిత బలైంది.
భర్త తప్పించుకోకుండా తాను మరణించిన తర్వాత ఎవరైతే తన మరణానికి కారణమయ్యారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, సమాజం ముందు వాళ్ళు దోషులుగా నిలబడాలని తన శరీరం మీద వాళ్ళ పేర్లు రాసుకొని, అసలు ఏం జరిగిందో రాసుకొని మరి తను బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2023లో కుందన్తో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బైక్, బంగారం, నగదు కూడా ఇచ్చారు. తమకు ఎస్యూవీ కారు కావాలని, ఇచ్చిన కట్నం సరిపోదని, ఈ బైక్, బంగారం, నగదు ఇవి కాదు ఇంకా ఎక్కువ కావాలి, ఎస్యూవీ కారు కావాలి అంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత శారీరకంగా, మానసికంగా మనీషాను వేధింపులకు గురి చేశారు. ఏడాదిలోపే భార్యను పుట్టింటికి తరిమేశాడు కుందన్. ఇటీవల విడాకుల కోసం మనీషాకు బెదిరింపులు కూడా వచ్చాయి. అంటే మేము అడిగినట్లు ఎస్యూవీ కారు కొనివ్వు, ఎక్స్ట్రా అదనపు కట్నం ఇవ్వు, ఒకవేళ ఇవ్వకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అని ఇంట్లోంచి తరిమేశారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మవారింటికి వెళ్ళిపోయిన తర్వాత చర్చలు జరుపుదాం అని యువతి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న సమయంలో నాకు విడాకులు ఇచ్చేయి, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు ఇచ్చిన కట్నం సరిపోదు, నువ్వు సరిపోవు, నాకు ఇంకా కట్నం కావాలి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ కుందన్ ఈ బెదిరింపులను చూసింది. కుందన్ ఈ బెదిరింపులు విపరీతంగా చేస్తున్న నేపథ్యంలో మనీషా ఈ బెదిరింపులకు తాళలేక, కుందన్ వేధింపులకు తట్టుకోలేక, వారింట్లో వాళ్ళ బెదిరింపులకు తట్టుకోలేక చివరికి తన పుట్టింట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే మరణిస్తూ తన జీవితాన్ని, తన కుటుంబం ఆశల్ని నాశనం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులని, వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, మరొక అమ్మాయి జీవితం ఇలా నాశనం కాకూడదని కుందన్ వేధింపులను భరించలేక, ఇక తట్టుకోలేక మనీషా బలవన్మరణానికి పాల్పడుతూ తన శరీరం మీద, చేతుల మీద, కాళ్ళ మీద పెన్తో వాళ్ళ పేర్లు, ఎవరెవరైతే తనను వేధించారో వాళ్ళ పేర్లు, ఎలా వేధించారో, ఎందుకు వేధించారో, తను పడ్డ కష్టాలను శరీరం మీద రాసింది. ఏ లెటరో పెడితే, ఏ పేపర్ మీదో రాస్తే మాయం చేస్తారన్న భయంతో తన శరీరాన్నే ఒక లెటర్గా చేసుకొని, తన శరీరాన్నే ఒక పేపర్గా చేసుకొని అంత ఈజీగా చెరిగిపోకుండా పెన్తో తన శరీరం మీద వివిధ భాగాల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళు చేసిన అకృత్యాల గురించి రాసి తాను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఎంత వ్యధ అనుభవించుంటే, ఎంత బాధ అనుభవించుంటే, భర్త కుటుంబ సభ్యుల నుంచి ఎంత దారుణమైన అవమానాలు అనుభవించుంటే చివరికి ఇలాంటి ఒక దుర్భర పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడుతుందో ఒక యువతి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరకట్నం తీసుకోవడం నేరం అని చెప్పి, కట్నం అడగడం నేరం అని చెప్పి, కట్నం కోసం వేధింపులకు గురి చేయడం అత్యంత ఘోరమైన ఘటన, కఠిన శిక్షలు పడతాయని ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. చట్టం చెప్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాలాంటి మీడియా సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు అంతం లేకుండా పోతుంది. అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. అమాయక యువతులు, ఇది కేవలం మధ్యతరగతి యువతుల్లో మాత్రమే కాదు, మధ్యతరగతికి మించి కొంచెం డబ్బున్న యువతులకి, మధ్యతరగతి యువతులకి, దిగువ మధ్యతరగతి యువతులకి ముఖ్యంగా ఇది చాలా చాలా అతిపెద్ద కష్టంగా మారిపోయింది. దేశంలో నిర్మూలించడానికి కుదరనంత పెద్ద ఎత్తున ఈ కట్నం అనే మహమ్మారి అన్ని రాష్ట్రాల్లోనూ పాతుకుపోయి ఉంది, ప్రబలిపోయి ఉంది. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఒక్క కేసు పెడితే ఈ యువత అయినా సరే తాను ఇలా బలవన్మరణానికి పాల్పడే ముందు ఇతరులు చేసిన తప్పుకు, ఆ వేధింపులకు ధైర్యంగా నిలబడి వారిని ఎదిరించి ఒక్క కేసు పెట్టుంటే